రాష్ట్రంలో వరదల వల్ల విజయవాడలో బుడమేరు ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి, ముఖ్యమంత్రి గారి దార్శనికత వలన విజయవాడ పరిస్థితుల్ని పూర్తి కంట్రోల్లో తెచ్చుకున్నాం. విజయవాడ పరిస్థితులన్నీ చక్కగా పడ్డాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో మిగతా ఉత్తరాంధ్ర వచ్చిన వర్షాల నుంచి కూడా కొత్త సహాయ చర్యలు వేగవంతం అవుతా ఉన్నాయి. అదే సందర్భంగా ఈ వరదల్లో రాజకీయాలకు అతీతంగా చాలామంది ఎన్జిఓలు చాలామంది పనిచేస్తూ ఉన్నారు. ఫీల్డ్లో పనిచేస్తున్న ఎన్జిఓలు, చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా మీ ద్వారా, మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీల్డ్లోకి వెళ్ళాడు, చాలా సంతోషం. చంద్రబాబు గారు అయితే నిద్రాహారం అక్కడే ఉంటున్నారు. ఆ విధంగా ఒక యుద్ధం ప్రాతిపదికన అందరూ కూడా కూటమి ప్రభుత్వ నాయకులంతా కూడా ఫీల్డ్లో పనిచేస్తున్నారు. అయితే ఈ వరద బాధితులను ఆదుకోవటంలో ఇంతవరకు వైసీపీ ఎక్కడ కూడా కనిపించినట్టుగా లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి రాజకీయ విమర్శలు చేయటానికి, బురజల్లటానికి మాత్రం వచ్చాడు. కానీ సహాయ కార్యక్రమంలో ఇంతవరకు వైసీపీ నాయకులు కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో పోటీ చేసిన 175 నియోజకవర్గం పోటీ చేసిన నాయకులు కూడా ఎక్కడ కనపట్టలేదు. మరి కారణం ఏంటో వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఆ రాజకీయాలకు అతీతంగా ఫీల్డ్లో పనిచేసి ముందు ఆదుకోవాల్సిన అవసరం నైతిక బాధ్యత. ఎంతోమంది మహిళలు ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. జంతువులకు అన్నం పెడతా ఉన్నారు, ఆవులకు మేత పెడతా ఉన్నారు. ఇలాంటి సేవ చేసి వాళ్ళు తరిస్తూ ఉన్నారు. కనీసం ఇక్కడ ఒక 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఇప్పుడు ప్రజల తిరస్కారానికి గురై ఇప్పుడు అధికారం కోల్పోతే మీరు వెళ్ళి ప్రజల్ని పరామర్శించలేరా? స్వచ్ఛంద కార్యక్రమాలు చేయలేరా? ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు చేయలేరా? ఆ విషయంలో ఎందుకు మీరు ఆ మానవత్వాన్ని పాటించలేదు? కనీసం ఆ మానవత్వ విలువలు ఎందుకు లేకుండా పోతున్నాయి మీకు? ఎందుకు రాజకీయ విమర్శలకి అంత ప్రాధాన్యత ఇస్తారు? బురద జల్లటానికే, ఆ బురద రాజకీయాలకి అంత ప్రాధాన్యత ఇస్తారు? మీ మీడియా మొత్తం, మీ చర్చలు మొత్తం కూడా బురద రాజకీయాల వైపు, గవర్నమెంట్ని లేదా పనిచేస్తున్న వాళ్ళని విమర్శించడానికి ఎందుకు కేటాయిస్తారు? మీరు కాస్త ఫీల్డ్లో పనిచేస్తే మీ సొమ్మేం పోతుంది? నాకు అర్థం కాదు. రాజకీయాలు 5 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించారు కదా, ఫీల్డ్లో పనిచేయచ్చు కదా మీరు. కనీసం ఆ నైతిక బాధ్యత లేదా? ఆ మాత్రం కనీసం హ్యూమన్ టచ్, మానవతా విలువలు లేవా మీకు అని చెప్పి నేను వైసీపీ నాయకత్వం చూడండి. అంత అన్ని పార్టీల వాళ్ళు పనిచేస్తున్నారు. బీజేపీ, జనసేన, ఇంకా రకరకాల స్వచ్ఛంద సంస్థ, టీడీపీ వాళ్ళు అందరూ పనిచేస్తున్నారు. మీరు ఎందుకు మిస్ అయ్యారు అంటే మీకేంటి? అధికారం అంటే దోచుకోవటమేనా? ఇంక వేరే ఏముండవు, సేవ ఉండదు మీకు అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. అదేవిధంగా ఇప్పుడేదో సోషల్ మీడియాలో చూశాను, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జైల్లో ఉన్న కొంతమంది అండర్ ట్రయల్స్ని పలకరించడానికి వస్తాడని చెప్పి సోషల్ మీడియాలో చూశాను. ఓకే, వాళ్ళ కార్యకర్తలు పలకరించడం రావచ్చు. కానీ మీ ద్వారా వైసీపీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆయన వైసీపీ నాయకుడిగా గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా, ఈరోజు ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తిగా టీడీపీ కార్యాలయం మీద దాడిని ఖండిస్తున్నాడా లేదా? కార్యాలయం మీద దాడి చేసి, అక్కడ లోపల కార్యకర్తల మీద దాడులు చేసి, వాళ్ళని కొట్టి, వాళ్ళని హింసించి, మారణాయుధంతో వాళ్ళ మీద దాడి చేస్తే లైవ్ ఛానల్స్లో వస్తే అంత లైవ్ ఫుటేజెస్ ఉంటే దాన్ని ఖండిస్తున్నావా లేదా? నీ రాజకీయ విధానం ఏంటి? హింసని వ్యతిరేకిస్తున్నావా, అనుకూలిస్తున్నావా? హింసని వ్యతిరేకిస్తే, మన రాజకీయ హింసని వ్యతిరేకించకపోతే మన కాన్స్టిట్యూషన్లో, మన రాజ్యాంగంలో, మన ఎలక్షన్ కమిషన్ రూల్స్లో, మన ప్రజాస్వామ్య విధానంలో రాజకీయాల్లో కొనసాగే హక్కు లేదు. మీరందరూ చూస్తున్నారు. తాలిబాన్ని రాజకీయాలు చేయనిస్తారా? టెర్రరిస్టుల్ని రాజకీయాలు చేయనిస్తారా? ఇంతెందుకు మన రాష్ట్రంలో నక్సలైట్ల మీద నువ్వే కదా విధించింది, నిషేధం విధించావు కదా నక్సలైట్ని. వాళ్ళకి హింసా రాజకీయాల పట్ల వాళ్ళకి విశ్వాసం ఉంది.
వాళ్ళకి అహింస పట్ల వాళ్ళకి గౌరవం లేదు, మేము హింసా రాజకీయం ద్వారా మేము మా విధానాలు కొనసాగిస్తామని అన్నందుకు వాళ్ళని తుపాకీ ఉందని చెప్పి వాళ్ళని నువ్వు రాజకీయాలు చేసుకోవడానికి వీల్లేదని చెప్పి నేను బహిష్కరించావు కదా, నువ్వు ఇక్కడ నిషేధించావు కదా. నువ్వు ఈరోజు టీడీపీ పార్టీ మీద దాడి చేయటం అనేది ఒక హింసా కార్యక్రమం, ఒక టెర్రరిస్ట్ కార్యక్రమం, ఒక దౌర్జన్య కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఖండిస్తున్నావా లేదా? నీ విధానం ఏంటి? ఖండిస్తే నువ్వు ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేసుకునే అర్హత ఉంటుంది. ఖండించకపోతే ఈ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగ విధానంలో మన భారతీయ ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదు. ఇది టెస్ట్. కనీసం దుర్మార్గాన్ని ఖండించకపోతే ఎట్లా అండి? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. ఒక దుర్మార్గం జరిగితే ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఎక్కడ దాడి జరుగుతాయా? ఎక్కడ ఉన్నావా? ఏదో ధర్నా చేస్తారు, లేకపోతే ఏదో మెమోరాండాలు ఇస్తారు. దాడి చేసి మారడాయిలో దాడి చేసి కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఖండించవా నువ్వు? ప్రజాస్వామ్యాలు కొనసాగే హక్కు ఉందమ్మా నీకు? అందువల్ల నేను ఈ విషయం ఇది టెస్ట్. మొత్తం దేశ ప్రజానీకం మొత్తం ఆలోచించాలి, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి, మేధావులంతా ఆలోచించాలి. కనీసం ఈ హింసోన్మాదాన్ని ఖండిస్తాడా లేదా జగన్? ఖండిస్తే అతనికి రాజకీయాల్లో కొనసాగే హక్కు ఉంటుంది. ఖండించకపోతే భారతదేశంలో నిషేధానికి గురయ్యే హక్కు ఉంటుంది అతనికి. అరే, ఒసామా బిన్ లాడెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి చేస్తే సరే చచ్చినోడు చచ్చారు, మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారు తెలుసా? ఇప్పుడు జైల్లో ఉన్నవాళ్ళు మేము రిగ్రెట్స్, మేము తప్పు చేసామంటున్నారు. అంటే తప్పని ఖండించేవా? నేరస్తులు ఒప్పుకుంటుంటే తప్పని, టెర్రరిస్టులు ఒసామా బిన్ అలాంటి వాళ్ళు, అల్-ఖైదా లాంటి వాళ్ళు మేము తప్పు చేసాము అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి చేసి మేము తప్పు చేసామని వాళ్ళు ఒప్పుకుంటా ఉంటే మీరు ఒప్పుకోలేరా? ఒప్పుకోకపోతే రాజకీయాలు ఎట్లా చేస్తారు మీరు? మీరు ఏ విధంగా ఈ హింసోన్మాదాన్ని నమ్మి రాజకీయాలు చేస్తారా మీరు? ఒక్క హింసను ఖండించావు, ఒక్క హింసని. అనంతబాబు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆయనని ఎమ్మెల్సీగా కొనసాగిస్తున్నావు. ఆ హింసను ఖండించావా? దళితుల మీద దాడిని ఖండిస్తున్నా అని చెప్పి ఒక్క మాట అన్నావా నువ్వు? మన అనంతబాబుని వేసుకుని ఎలక్షన్ ప్రచారం చేస్తావా? తోట త్రిమూర్తులు దళితులకి శిరోమండం చేశాడంటే అతన్ని వేసుకొని టికెట్ ఇచ్చి నువ్వు అతన్ని కొనసాగిస్తావా? అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస రోజు ఎంటర్టైన్మెంట్. అది నీకు పార్టీకి కనీసం ఆలోచిస్తుంది దాని గురించి? ఆ లైవ్ ఛానల్స్లో వాళ్ళు మాట్లాడే విధానం, ఆ ఎంటర్టైన్మెంట్ ఏంది? అలాంటి అవసరం, అలాంటి దుర్మార్గం రాజకీయాలు ఉండాలన్నా? అలాంటి వాళ్ళని ఏమైనా ఖండించావా నువ్వు? కనీసం మహిళల పట్ల ఇంత జ్ఞానం, ఇంత గౌరవం ఉందా మీకు?